రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో అయితే జమ అవడం అయితే జరిగిందనమాట. 3-10 ఎకరాలున్న రైతులు ఎవరైతుర్రో వీళ్ళందరికీ ఇదొక శుభవార్త అనమాట. ఈ రోజుతోటే మనకైతే చివరి రోజు అనమాట. రైతు బంధు డబ్బులు ఈ రోజుతోటైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నమాట. ఈరోజు ఎన్ని గంటల నుంచి రైతు బంధు అనేది మీ ఖాతాలో జమ అవుతుంది, అలానే జమ కాని వాళ్ళకి ఈరోజు జమ అవుతున్నాయా లేవా, అలానే మొత్తం ఎన్ని ఎకరాల వారికి ఈరోజు జమ అవుతున్నాయి, వీటన్నిటి గురించి మనం స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం. ముందుగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు అర్థం కాకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే మీకు రైతు బంధు అనేది ఇప్పటివరకు వచ్చినాయా లేవా అని చెప్పేసి కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఆ తర్వాత మీకు రైతు భరోసా గురించి, రైతు రుణమాఫీ గురించి కూడా వీడియోలు చేయాలనుకుంటే వాటిపైన కూడా కావాలా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అయితే ఈ వీడియో కింద అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి అనమాట. ఓకే, మనం ఇప్పుడు ముందుగా రైతు బంధు గురించి మనం ఒకసారి అయితే ఇక్కడ చూసుకుందాం అనమాట. అయితే మనకి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఫిబ్రవరిలోగా రైతు బంధు పూర్తి, రైతు బంధు కోసం అయితే ఎదురు చూస్తున్నా, ఇక్కడ త్వరలోనే అయితే మనకైతే రైతు బంధు ఫిబ్రవరిలోగా అయితే పూర్తి చేస్తామన్నారు. ఆల్రెడీ మనకి ఈ నెల, మనకి ఈ వారంలో ఇంకొక 3 రోజులతో అయితే ఫిబ్రవరిలో మనకైతే ఫస్ట్ వీక్లో రైతు బంధు అయితే క్లియర్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి రైతు భరోసా గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెడుతుంది. ఈరోజు రేపు ఇంకా ఎవరైతే రైతులకి రైతు బంధు రాలేదో వీళ్ళకి ఈ 2 రోజుల్లో కూడా రైతు బంధు అయితే వస్తుందన్నమాట. మీరందరూ ఒకసారి ఏం చేస్తారంటే మీ యొక్క ఖాతాను అయితే చెక్ చేసుకొని, అలానే ఆ ఖాతా రన్నింగ్లో ఉందా లేదా అని ఒకసారి అయితే చూసుకోండి అనమాట. ఈ 2-3 రోజులలో రైతు బంధు అనేది అయితే అందరికైతే వేస్తున్నారనమాట. 5 ఎకరాల లోపు ఉన్నకైతే ఈ 2 రోజుల్లో పూర్తవుతుంది. మరి 10 ఎకరాల లోపు వాళ్ళకి ఇస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా ప్రభుత్వం త్వరలోనే ఒక మంచి డిసిజన్ అయితే తీసుకొని మనకైతే చెప్తారనమాట. అలానే రైతు భరోసా గురించి కూడా అడుగుతున్నారు కదా, రైతు భరోసా గురించి కూడా నేనైతే వీడియోస్ చేస్తాను, మీరేం వరీ కానవసరం లేదు. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.